నమస్తే వెల్కమ్ టు అందం ఆరోగ్యం. సాధారణంగా పొట్టిగా ఉన్నవారు పొడవుగా ఉన్నవారిని చూస్తే అసూయపడుతూ ఉంటారు. అంత పొడవు పెరగడం ఎలా అని కలలు కంటూ ఉంటారు. కానీ ఆహారం మరియు వ్యాయామంకు సంబంధించి కొన్ని చిట్కాలు పాటిస్తే కొంతవరకైనా పొడవు పెరిగే అవకాశం ఉంది. అదేలాగా ఈ చిట్కా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదండి ఇవాల్టి టాపిక్. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ అందం ఆరోగ్యం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్. పొట్టిగా ఉన్నవారు పొడవుగా ఉన్నవారిని చూస్తే అసూయపడతారు. అంత పొడవు పెరగడం ఎలా అని కలలు కంటుంటారు చాలామంది. అంతేకాదు, ఎత్తు పెరగడం కోసం ఎవరు ఏది చెప్తే అది పాటిస్తూ ఉంటారు. కనిపించిన మందునలా వాడుతుంటారు. చివరికి ఏ ఫలితము రాక అసహనంగా అయిపోతారు. కానీ ఆహారము వ్యాయామములకు సంబంధించి కొన్ని చిట్కాలు పాటిస్తే కొద్దిగైనా ఎత్తు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. సాధారణంగా 18-20 ఏళ్ల వయసు తరువాత శరీరంలో కణాలు విభజన చెందే ప్రక్రియ చాలా వరకు ఆగిపోతుంది. అందువల్ల ఆపైన ఎత్తు పెరగరు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఎంత హైట్ ఉండాలనే అంశం వంశ పార్యపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులు ఎక్కువ హైట్ ఉంటే పిల్లలు కూడా అదే విధంగా పెరుగుతారు. కాబట్టి 20 ఏళ్లు దాటిన తర్వాత ఎత్తు పెంచే మందులు ఉన్నాయని ఎవరు చెప్పినా నమ్మద్దు. మరి ఎత్తు పెరగాలనే ఆశ తీరదా అని నిరాశపడవలసిన పని లేదు. సహజమైన పద్ధతుల్లో ఎటువంటి మందులు వాడకుండానే పొడవు పెరగచ్చు. ఇందుకోసం రోజు కాస్త వ్యాయామము, మరి కాస్త పోషకాహారము చేరిస్తే చాలు. ఎదుగుదలకు ఉపయోగపడే మంచి ఆహారం తీసుకుంటే ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఎత్తు పెరగడానికి ముఖ్యమైన పోషకాలు: కోడిగుడ్లలో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డిలు ఉంటాయి. ఉడికించిన కోడిగుడ్లు రోజు తీసుకుంటే హైట్ పెరగడానికి సహకరిస్తాయి. పాలలో కూడా ఎత్తు పెరగడానికి కావాల్సిన 3 ముఖ్యమైన పోషకాహారాలు ఉన్నాయి. కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి పాలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారం ద్వారా లభించే ప్రోటీన్లు కండరాల ఎదుగుదలకు తోడ్పడతాయి. కండరాలను సాగదీసే కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు హైట్ పెరగడానికి సహకరిస్తాయి. ఎగరడం వల్ల కండరాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో శరీర పెరుగుదల మెరుగుపడుతుంది. ఎత్తు పెరగడానికి నిలువుగా వేలాడటం అనేది సాధారణంగా అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి ఇలా రాడ్స్కి వేలాడితే ఎత్తు పెరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. పొట్టిగా ఉన్నవారు పొడవుగా ఉన్నవారిని చూస్తే అసూయపడతారు. అంత పొడవు పెరగడం ఎలా అని కలలు కంటుంటారు చాలామంది. అంతేకాదు, ఎత్తు పెరగడం కోసం ఎవరు ఏది చెప్తే అది పాటిస్తూ ఉంటారు. కనిపించిన మందునలా వాడుతుంటారు. చివరికి ఏ ఫలితము రాక అసహనంగా అయిపోతారు. కానీ ఆహారము వ్యాయామములకు సంబంధించి కొన్ని చిట్కాలు పాటిస్తే కొద్దిగైనా ఎత్తు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. సాధారణంగా 18-20 ఏళ్ల వయసు తరువాత శరీరంలో కణాలు విభజన చెందే ప్రక్రియ చాలా వరకు ఆగిపోతుంది. అందువల్ల ఆపైన ఎత్తు పెరగరు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఎంత హైట్ ఉండాలనే అంశం వంశ పార్యపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులు ఎక్కువ హైట్ ఉంటే పిల్లలు కూడా అదే విధంగా పెరుగుతారు. కాబట్టి 20 ఏళ్లు దాటిన తర్వాత ఎత్తు పెంచే మందులు ఉన్నాయని ఎవరు చెప్పినా నమ్మద్దు. మరి ఎత్తు పెరగాలనే ఆశ తీరదా అని నిరాశపడవలసిన పని లేదు. సహజమైన పద్ధతుల్లో ఎటువంటి మందులు వాడకుండానే పొడవు పెరగచ్చు. ఇందుకోసం రోజు కాస్త వ్యాయామము, మరి కాస్త పోషకాహారము చేరిస్తే చాలు. ఎదుగుదలకు ఉపయోగపడే మంచి ఆహారం తీసుకుంటే ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఎత్తు పెరగడానికి ముఖ్యమైన పోషకాలు: కోడిగుడ్లలో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డిలు ఉంటాయి. ఉడికించిన కోడిగుడ్లు రోజు తీసుకుంటే హైట్ పెరగడానికి సహకరిస్తాయి. పాలలో కూడా ఎత్తు పెరగడానికి కావాల్సిన 3 ముఖ్యమైన పోషకాహారాలు ఉన్నాయి. కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి పాలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారం ద్వారా లభించే ప్రోటీన్లు కండరాల ఎదుగుదలకు తోడ్పడతాయి. కండరాలను సాగదీసే కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు హైట్ పెరగడానికి సహకరిస్తాయి. ఎగరడం వల్ల కండరాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో శరీర పెరుగుదల మెరుగుపడుతుంది. ఎత్తు పెరగడానికి నిలువుగా వేలాడటం అనేది సాధారణంగా అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి ఇలా రాడ్స్కి వేలాడితే ఎత్తు పెరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. పొట్టిగా ఉన్నవారు పొడవుగా ఉన్నవారిని చూస్తే అసూయపడతారు. అంత పొడవు పెరగడం ఎలా అని కలలు కంటుంటారు చాలామంది. అంతేకాదు, ఎత్తు పెరగడం కోసం ఎవరు ఏది చెప్తే అది పాటిస్తూ ఉంటారు. కనిపించిన మందునలా వాడుతుంటారు. చివరికి ఏ ఫలితము రాక అసహనంగా అయిపోతారు. కానీ ఆహారము వ్యాయామములకు సంబంధించి కొన్ని చిట్కాలు పాటిస్తే కొద్దిగైనా ఎత్తు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. సాధారణంగా 18-20 ఏళ్ల వయసు తరువాత శరీరంలో కణాలు విభజన చెందే ప్రక్రియ చాలా వరకు ఆగిపోతుంది. అందువల్ల ఆపైన ఎత్తు పెరగరు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే,
ఒక వ్యక్తి ఎంత హైట్ ఉండాలనే అంశం వంశపార్యపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులు ఎక్కువ హైట్ ఉంటే పిల్లలు కూడా అదే విధంగా పెరుగుతారు. కాబట్టి 20 ఏళ్లు దాటిన తర్వాత ఎత్తు పెంచే మందులు ఉన్నాయని ఎవరు చెప్పినా నమ్మద్దు. మరి ఎత్తు పెరగాలనే ఆశ తీరదా అని నిరాశపడవలసిన పని లేదు. సహజమైన పద్ధతుల్లో ఎటువంటి మందులు వాడకుండానే పొడవు పెరగచ్చు. ఇందుకోసం రోజు కాస్త వ్యాయామము, మరి కాస్త పోషకాహారము చేరిస్తే చాలు. ఎదుగుదలకు ఉపయోగపడే మంచి ఆహారం తీసుకుంటే ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఎత్తు పెరగడానికి ముఖ్యమైన పోషకాలు: కోడిగుడ్లలో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డిలు ఉంటాయి. ఉడికించిన కోడిగుడ్లు రోజు తీసుకుంటే హైట్ పెరగడానికి సహకరిస్తాయి. పాలలో కూడా ఎత్తు పెరగడానికి కావాల్సిన 3 ముఖ్యమైన పోషకాహారాలు ఉన్నాయి. కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి పాలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారం ద్వారా లభించే ప్రోటీన్లు కండరాల ఎదుగుదలకు తోడ్పడతాయి. కండరాలను సాగదీసే కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు హైట్ పెరగడానికి సహకరిస్తాయి. ఎగరడం వల్ల కండరాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో శరీర పెరుగుదల మెరుగుపడుతుంది. ఎత్తు పెరగడానికి నిలువుగా వేలాడటం అనేది సాధారణంగా అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి ఇలా రాడ్స్కి వేలాడితే ఎత్తు పెరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఇదండి ఇవాల్టి టాపిక్. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ అందం ఆరోగ్యం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.